వరుస ఓటములతో డీలా పడిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. అభిషేక్ శర్మ 6లతో చెలరేగడంతో పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 246 పరుగుల భారీ టార్గెట్ ను 2 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. కొండంత లక్ష్యాన్ని సన్ రైజర్స్ 18.3 ఓవర్లలోనే కరిగించింది. అభిషేక్ శర్మ 55 బంతుల్లో 14 ఫోర్లు 10 సిక్స్లతో 141 రన్స్ చేసి పంజాబ్ బౌలర్లపై పంజా విసిరాడు. వరుస ఫోర్లు సిక్సర్లతో ఉప్పల్ గ్రౌండ్ లో పరుగుల వరద పారించాడు. అభిషేక్ ధాటికి పంజాబ్ ఏకంగా 8 మందితో బౌలింగ్ చేయించింది. అయినా అభిషేక్ ను దూకుడు అడ్డుకోలేకపోయారు. ఇక ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. క్లాసెస్ ఇషాన్ కిషన్ తో కలిసి SRH కు విజయాన్ని అందించాడు. పంజాబ్ బౌలర్లలో చాహల్, అర్షదీప్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 82 రన్స్ తో చెలరేగాడు. గత మ్యాచ్ లో సెంచరీ చేసిన ఓపెనర్ ప్రియాంష్ ఆర్య 36 పరుగులు చేశాడు. ఇక క్రీజ్ లో ఉన్నంతసేపు విధ్వంసం సృష్టించాడు. ప్రభ్ సిమ్రన్ సింగ్ కూడా మెరుపులు మెరిపించాడు. చివర్లో స్టైనిస్ దంచుకొట్టాడు. సన్ రైజర్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ 4, ఇషాన్ మలింగ 2 వికెట్లు పడగొట్టారు. ఇక ఈ సూపర్ ఇన్నింగ్స్ తో ఈసారి IPL చరిత్రలోనే అత్యధిక స్కోర్ చేసిన భారత ఆటగాడిగా అభిషేక్ శర్మ రికార్డు సృష్టించాడు. KL రాహుల్ 132 రన్స్ తో తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఇక IPL చరిత్రలో ఇది రెండో సక్సెస్ఫుల్ రన్ చేస్. ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.